బాపు పాండిచ్చేరి నేను నీ పిడికిల్లో పెడుతున్నాను బాపు. ఇప్పుడు సీఎం కన్నా నీ పేరుకే భావ ఎక్కువ. మా అన్నయ్యను మించిపోతున్నాడు. గుజరాత్ నుండి లూథియా పఠాన్ ఫోన్. కొలాబదారు వాళ్ళ కూడా సిటీలోకి ఎంటర్ అవుతున్నాడట. మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు. రేపు రాత్రి లాల్ మిట్టి గుట్టాలో మీటింగ్ అరేంజ్ చేశాను. బసివి రావాలి. ఎందుకు బాపెందుకు? నేను వస్తాను. సీరియస్ ప్రాబ్లం. ఇండియాలో టాప్ 3 ప్లేయర్స్ హ్యాండిల్ చేయడానికి మన 28 years 28 సంవత్సరాలు 26 మర్డర్లు. నాకు ఎక్స్పీరియన్స్ లేదా? రాజా పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు కదా, వదిలే. ఎన్నింటికి? నానేడి బాపు రాపు తిప్పను కదా. వస్తాడులే వస్తాడు. हे राजा। हाँ पठान भाई। अरे तुम्हें बचपन में देखा, सब खैरियत है ना? खैरियत हे रघुनारायण भाई, कैसे हो? दारू वाला भी आ गया। हाँ आ गया। How are you partners? हाँ दारू भाई। तो रघुनारायण है? ये बसरेडी की खास है। खांसी नहीं, ये दुश्मन है। बापू के साथ पिछले 5 सालों से काम कर रहा है। ये पुलिस आदमी है, मुंबई में काम करता था। मैंने देखा इसको। पागल है क्या तू? गन लेके आ रहे, इसको मत छोड़ना। मार डालेंगे सारे को, नहीं छोड़ना, सारा खत्म करेंगे। ముక్కంటి రఘునారాయణ 1973 ఐపీఎస్ బ్యాచ్, అస్సాం క్యాట్. బహుశా భారతదేశ చరిత్రలో లంచాలు తీసుకున్నందుకు 3 సార్లు సస్పెండ్ అయిన ఒకే ఒక్క పోలీస్ అధికారి. ప్రస్తుతం అండర్ కవర్ కాప్. నీ బాబు వస్తాడనుకున్నా. బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ రైట్. తప్పకుండా ఇంకో అరగంటలో వస్తాడు. హలో సార్, ప్లాన్ మిస్ ఫైర్ అయింది. బసిరెడ్డి వస్తాడనుకున్నా, వాడి కొడుకొచ్చాడు. దారువాల మనుషులను గుర్తుపట్టాడు. ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. మొత్తం ప్లాన్ బస్ట్ అవుట్ అయింది. షూట్ అవుట్ అని కలరిస్తున్నాను. ఐ మిస్డ్ ఇట్. ఐఎమ్ సారీ సార్. షిట్. బస్వి, బస్వి షూట్అవుట్ జరిగింది. సడన్ గా దారు వల్ల నెగిటివ్ అయ్యాడు. ఐఎమ్ సారీ బస్వి. రాజాని నేను కాపాడలేకపోయా. ఐఎమ్ సారీ. వద్దన్నా కాఫీ అండి. అబ్బా వద్దని చెప్పాను కదా. ఏ పిల్లలు పడిపోతారా, జాగ్రత్త. కావేరి, అందరిలా రండి. హైడ్ అండ్ సీక్ ఆడదాం. నందిని గారికి కోపం ఇంకా తగ్గలేదా? చెయ్యం పోలేదు కదా. ఎప్పటికీ నీ దగ్గర ఉండాలని కదా అన్ని వదిలేసి వచ్చాను. వెళ్ళు పట్టుకో. ఇవన్నీ సహజం నందిని. ఓకే ఫైన్. నువ్వు నాతో మాట్లాడినంతసేపు నేను నీతో మాట్లాడను. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ గోస్. ఏంట్రా వెళ్ళాడుకో. ఏంటిది? అన్నయ్య
1973 ఐపీఎస్ గోల్డ్ మెడలిస్ట్. మోసం చేశావురా. నీ మోసం ఖరీదు నా కొడుకు. నన్ను చంపి నిన్ను మోసం చేశాను. ఎక్కువ భయపడేవాడు, ఎక్కువ ధైర్యం ఉన్నవాడు ఎక్కువ తప్పులు చేస్తాడు. నీకు ధైర్యం ఎక్కువ, పెద్ద తప్పు చేశావు. ఎక్కడెక్కడో కాల్చి పారేసి గుట్టగా ఓ చోట పడేస్తే నా కొడుకు గురించి ఒక విషయం మర్చిపోయావురా. రాజా కుడి చెయ్యి పని చేయదు. ఏం బాధగా ఉందా? నీ వాళ్ళందరూ చేస్తే గాని నా కసి తీరదురా. ప్లీజ్ ప్లీజ్ వదిలే. Stop this! Stop this! వదిలే ప్లీజ్. ఏంట్రా ఏడుపు? నా కొడుకు చావుకి ఏడ్చిన ఏడుపు ఆగిపోయింది. ఆ ఏడుపు నాకు ఇప్పుడు వినబడాలి. నీ కూతురు చచ్చాక నువ్వు ఏడుస్తావో, నువ్వు చచ్చాక నీ కూతురు ఏడుస్తుందో నువ్వే తేల్చుకో. బస్వే నన్ను చంపేయి. నన్ను చంపేయి. నా చంపు చంపు. నందిని నన్ను చంపేమ్మా. చంపే చంపే చంపే. దాన్ని కూడా చంపేయండి రా. మావా, ఇది నాకు కావాలి. నేను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. ఒక్క ప్రాణాన్ని మాత్రమే కాపాడగలిగాను. రఘునారాయణ ఫ్యామిలీని మొత్తాన్ని చంపినందుకు బసిరెడ్డికి ప్రశాంతత. బసిరెడ్డి ప్రపంచమే లేకుండా చేస్తే నందినికి ప్రశాంతత. తన పగ ఎవరు తీరుస్తారన్న సమయంలో అనుకోకుండా నువ్వు కనిపించావు. ఎస్, గంజాయి దుర్గం చంపింది నువ్వే అని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నిన్ను వదిలిపెట్టేశాను. నా జీతం 50,000, కానీ ఇంటికి తీసుకెళ్లేది 1,50,000. బసిరెడ్డి ₹1,00,000 పంపుతాడు. తీసుకునేది బతకటానికి కాదు, చావకుండా ఉండటానికి. ఫైనాన్షియల్ గా నందినికి హెల్ప్ చేస్తుంటాను. ఒక రకంగా వాళ్ళ కుటుంబం నాశనం అవడానికి కారణం నేనే. బసిరెడ్డి అంటే భయం. ఒక పోలీస్ ఆఫీసర్కి మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. మీ భయం ఎంతో కాలం బతకదు సార్, చచ్చిపోతుంది. నందిని ఏ పని చేయకుండా బతికినంతకాలం బతికేద్దాం అనుకున్నా నాకు నీ వల్ల గోపాలు కొట్టే పని దొరికింది. ఇన్నాళ్ళ నీ బాధే ఇవాళ నుంచి నా బలం. నందిని, ఈసారి మళ్ళీ నేను నీతో ప్రేమ విషయం ఎత్తేది
వాళ్ళందరి ప్రాణాలు పోవటం నువ్వు చూశాక. లాస్ట్ మినిట్ లో స్లిప్ అయ్యాడంటగా. మిమ్మల్ని ఒక్కొక్కడికి పెట్టి 6 నెలల నుంచి అడుగుతున్నా ఎవడని. అరగంటకు సాక్షి చెప్తున్నారు, అరగంటకి మాట్లాడంటే వాడు కాదు నేనే చంపేస్తా. వాడు కళ్ళు చూసారా? నీలా పిల్లల్ని కనే మెషిన్ కాదాడు, మగాడు. చాలా పరిగెత్తించాడ్రా, దొరకాలి. గుండె ఆగిపోయేదాకా నా వెంట తిప్పుకుంటా దొరకని. డబ్బులు ఖర్చయితే అయ్యాయి గాని అక్కాయ్, మా ఆయనకి సీఎం రేంజ్ లో సెక్యూరిటీ. పొద్దున్నుండి వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు, ఒకటే పండగ హడావిడనుకో. పండగ హడావుడే ఏంటి? పండగ హడావుడు ఇక్కడ నన్ను ఎవడు తప్పుతాడో నాకు తెలీదు. నాకు ఈ సెక్యూరిటీ అంటే తినరా ఇది? ముప్పూట్ల కుంభాలు తినేస్తున్నారు కదరా. అబ్బా పోతారన్న భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వీళ్ళందరూ మీ గురించేగా కష్టపడుతోంది. నా కోసం కష్టపడుతున్నారా? ఆ, ఇదిగో చెల్లాయ్, బిర్యానీ తిని అప్పుడే కళ్ళు వాలిపోతున్నాయి. ఒక వాటర్ పట్టరా, ఓ టీ పట్టరా. అలాగే అన్నయ్య. ఒరే మధు, మా బాబు చచ్చిపోతే ఓ 50 లక్షల దాకా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తారా? ఆ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోవడమే. ఇంక జాబులు ఇంటర్వ్యూలు కూడా లేదు మనకి. జాబు ఇంటర్వ్యూలు గోల్ లేదా? ఒరే దరిద్రులారా, మీరు నా చుట్టూ పొగేసరికి నా చిప్పు చిరిగిపోయేటట్టుందిరా. పర్లేదు నాన్న, చైనా చిప్ పెట్టింగ్ చేద్దాం. చైనా చిప్ పోయావని చిప్పు కోసం చైనా దగ్గర ఎందుకు, చార్మినార్ దగ్గర వస్తుంది. నా కొంప గుల్ల చేస్తున్నారు కదరా. ఒరే రాంబాబు, ఏమిట్రా ఇదంతా? మనుషుల ప్రాణాలు తీయటం ఏంట్రా? నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పరా? నీ కళ్ళ ముందే నాన్న ఎవరైనా ఏమైనా చేస్తే నువ్వేం చేస్తావమ్మా? నీ కళ్ళ ముందే నాన్న ఎవరైనా ఏమైనా చేస్తే నువ్వేం చేస్తావమ్మా? చంపేస్తాను. నీకు నానెంతో, నాకు నందిని అంత. విన్న వెంటనే చిన్నతనంలో నువ్వు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి నాన్న. అన్యాయాన్ని ఎదిరించమని గాంధీ గారు చెప్తే, అవసరమైతే అడ్డంగా నరకమని భగవద్గీత చెప్పింది. లైఫ్ లో ఫస్ట్ టైం మిమ్మల్ని ప్రేమించినంతగా ప్రేమించిన అమ్మాయి నందిని. నాకు మీరు పంచిన ప్రేమ తిరిగి తన రూపంలోనే నేను మీకు పంచగలననిపించింది. అందుకే నాకు నందిని కావాలి. నందినికి బసిరెడ్డి చావు కావాలి. తన కోసం చావటానికి కూడా రెడీ అయ్యాను, కానీ చంపాలని తెలిసిందే. నేను చేసే తప్ప నాన్న? నేను తప్పు చేస్తున్నానమ్మా? చేస్తుంది తప్పో రైటో కాదురా, చేసిన దానికి ఏమవుతుందో ఆలోచించు. ఇన్ని రోజులు నువ్వు ఎవరో ఏంటో తెలియదు, కానీ ఈ రోజు నా మాటినరా, వాడు బసిరెడ్డిరా. నందినిరా. చూడు, గంజా దుర్గం చంపింది మావాడని నాకు తెలుసు, నీ వల్లని కూడా నాకు తెలుసు. ఎందుకో ఏంటో నాకు అనవసరం. దానివల్ల వాడికేమవుతుందనేదే నాకు ముఖ్యం. నిన్ను కలిసే ముందు వాడు మొహంలో ఆనందం ఉండేది, వాడు చుట్టూతో సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు ఆ రెండు లేవు. వాళ్ళమ్మ నాన్న బతుకుతుందే వాడి కోసం. వాడి ఒంటి మీద గీత పడ్డా వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఇంకా ఈ సిటీలో ఉంటావో లేదో నీ ఇష్టం, కానీ ఒక్కటి, వాడి జీవితంలో నువ్వు రాకపోయినా పర్వాలేదు, కానీ వాడిని మా జీవితంలోంచి మాత్రం దూరం చేయొద్దు ప్లీజ్. పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందంటారు. దగ్గరలో మంచి ముహూర్తం ఉంది, కిచెన్ లో తాళిబొట్టు ఉంది, మావాడు రాగానే కట్టేస్తాడు. ఇంటి కోళ్ళైపో. ఎక్స్క్యూజ్ మీ. Yes? డాక్టర్ నందిని ఎక్కడుందో తెలుసా? She is not here. She has left for the day. థ్యాంక్ యూ.
ఏంటి ఇక్కడ నిన్నే ఏంటి ఇక్కడ పద ఇంటికి వెళ్దాం వినిపిస్తుందా పద ఇంటికి వెళ్దాం నేను రాను. ఏంటి నేను రాను. ఆ? వినిపిస్తోందా? నేను రాను. పిచ్చా నీకేమైనా ఆ? నాకు ఇష్టం లేదు. నేను ఇష్టం లేదా లేకపోతే ఇంటికి రావటం ఇష్టం లేదా? ఏమైంది నీకు సడన్ గా? ఎవరినేమన్నా అన్నారా? చెప్పు, నీకోసం ఊరంతా తిరిగి వస్తున్నా. ఎక్కడెక్కడ తిరిగానో తెలుసా? వదిలే. ఆ మాట తప్ప వేరేది రాదా? చెప్పు ఏమైందో. ఇంతవరకు నా కోసం నువ్వు చేసిన దానికి థ్యాంక్స్. నేను వాడుకున్నాను అనుకుంటే ఐమ్ సారీ. ఇంక నా వెంట పడద్దు. నా కోసం ఏ గొడవలు చేయనక్కర్లేదు. చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఆ? ఏదేమైనా సరే ఆపే. ఏమైందో చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు. నేను చెప్పేది అర్థం చేసుకో. ఈ అమ్మాయిలకి ఇప్పుడు మూడు ఎలా ఉండితో అర్థమై చావదు. చూడు నందిని, ఇంతకుముందు నీలో కోపం చూశాను, ఇప్పుడు భయం చూస్తున్నా. ఏం జరిగింది? ఇంతకాలం నువ్వున్నావనే ధైర్యం ఉండేది. ఇప్పుడు నువ్వేమైపోతావనని భయం మొదలైంది. ఏంటి సడన్ గా? ఇంతకుముందు లేని భయం ఇప్పుడు ఎందుకు? ఇంతకు ముందు నువ్వేమైనా పర్లేదు, వాళ్ళు చావాలనుకునేదాన్ని. ఇవాళ వాళ్ళు బతుకున్నా పర్లేదు, నీకేం కాకూడదు అనిపిస్తుంది. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, పద ఇంటికి వెళ్దాం. ఆడపిల్లలకి ఎప్పుడు ప్రేమ పుడుతుందో మాకే తెలియదన్నావు, కానీ మాకెందుకు ప్రేమ పుడుతుందో మీకే తెలీదు.